హలో ఎవ్రీవన్. సో, ఈ వీడియోలో మనము స్లైడింగ్ విండో అంటే ఏంటి? ఎప్పుడు వాడాలి? ఎక్కడ వాడాలి? ఎలా రికగ్నైజ్ చేయాలి? అనేది ఒక హోల్ క్లారిటీ తెచ్చేసుకుందాము. అండ్ ఇఫ్ ఇన్ కేస్ నువ్వు ఫస్ట్ టైమ్ నా వీడియో చూస్తుంటే గనక, నేను తెలుగులో డీఎస్ఏ చెప్తున్నాను. ఫ్రమ్ ద స్క్రాచ్ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ద బ్రాంచ్. ఎవరన్నా సాఫ్ట్‌వేర్ ఫీల్డ్‌లో డెవలపర్ రోల్ కావాలనుకున్న ప్రతి ఒక్కళ్ళకి ఇది హెల్ప్ అవుద్ది. ఓకే. సో, విత్ థాట్ విల్ స్టార్ట్ దిస్ స్లైడింగ్ విండో. ఓకే. ఈ స్లైడింగ్ విండో అంటే ఏంటి? ఇది దీని గురించి డిస్కస్ చేసుకునే ముందు యాజ్ యూజువల్‌గా మనము ఒక ప్రాబ్లమ్‌ని సాల్వ్ చేద్దాము. సో, ఆ ప్రాబ్లమ్‌కి ఉన్న ఐడియాలజీ ఏంటి అనేది చూద్దాము. దెన్ విల్ డిస్కస్ అబౌట్ ద స్లైడింగ్ విండో టాపిక్. ఓకే. సో, సో, నీ ముందు ఒక అరే ఇచ్చాను. అండ్ k = సమ్ 3 అన్నాను. ఏంటిదనేది కూడా నీకు తెలీదు. సో, ఇప్పుడు నేను క్వెషన్ చెప్తున్నాను చూడు. సీ, ఐల్ గివెన్ అన్ అరే. ఐల్ గివెన్ అన్ అరే. నాకిప్పుడు ఆ అరేలో నేనెంతైతే k ఇస్తానో, ఆ kకి సంబంధించిన సబ్ అరేలో ఉన్న మాక్సిమం సమ్ కావాలి. ఓకే. అర్థం కాలా. ఒకసారి చూద్దాం. సబ్ అరే ఆఫ్ సైజ్ 3 ఉన్న మాక్సిమం సమ్ కావాలి. సబ్ అరే అంటే ఏంటి నాకు తెలీదు. సబ్ అరే అంటే ఏదన్నా ఒక అరేని తీసుకుంటే, ఆ అరేలో నువ్వు కొంత పార్ట్ కంటాగ్యుయస్‌గా ఒక కొంత పార్ట్ సబ్ పార్ట్‌ని కట్ చేసి తీసుకుంటే, ఆ హోల్ కట్ చేసి తీసుకున్న పార్ట్‌నే సబ్ అరే అంటాము. అరేలో సబ్ పార్ట్. ఓకే. అంతకు మించి లైక్ సబ్ అరే అంటే నువ్వు భయపడడానికి ఏం లేదు. అంటే సపోజ్ కళ్ళు మూసుకొని రాండమ్‌గా ఒక చోట నేను కట్ చేశా. అండ్ ఇంకోసారి కళ్ళు మూసుకొని రాండమ్‌గా ఇంకోసారి ఇంకో ప్లేస్‌లో నేను కట్ చేశా అనుకుందాం. ఏ పోర్షన్ అయితే కట్ చేసి నువ్వు తీసుకుంటావో దాన్నే మనం సబ్ అరే అంటాము. ఎందుకంటే అది అరేలో ఒక సబ్ పార్ట్ కాబట్టి. ఓకే. దిస్ ఈస్ వాట్ ద బేసిక్ డెఫినిషన్ ఆఫ్ సబ్ అరే. ఓకే. ఇప్పుడు నేనేమంటున్నాను, ఇలా నాకు 3 సైజ్ ఉన్న సబ్ పార్ట్‌ను కట్ చేసిన తర్వాత అందులో ఆ డేటాని సమ్ చేస్తే ఏది మాక్సిమం సమ్ ఉందో ఆ యొక్క సమ్ నాకు కావాలి అని అంటున్నా. సీ, ఫస్ట్ నాకొచ్చిన సబ్ అరేస్ ఏముంటాయి ఇక్కడ 4, 2, 1 ఇలా రాయొచ్చా? ఓకే. ఓకే. నెక్స్ట్ సబ్ అరే ఏం చేయొచ్చు? ఆ నెక్స్ట్ ఉన్న 3 తీసుకోవచ్చా? నెక్స్ట్‌గా ఉన్న 3 పార్ట్. ఓకే. 2, 1, 7. దెన్ నెక్స్ట్ ఆ నెక్స్ట్ ఉన్న 3 తీసుకోవచ్చా? సీ 1, 7, 9 అండ్ ద సేమ్ వే మిగతావి కూడా నేను చేయొచ్చా? ఎలా? సీ 7, 9 అండ్ దెన్ 0. నెక్స్ట్ 9, 0 అండ్ దెన్ 2. నెక్స్ట్ 0, 2 అండ్ దెన్ 1. నెక్స్ట్ 2, 1 అండ్ దెన్ 1. నెక్స్ట్ 1, 1 అండ్ దెన్ 0. అవునా? మరి నెక్స్ట్ ఇక్కడ నుండి ఇక్కడ దాకా చేయొచ్చా అంటే చేయకూడదు. ఎందుకు? నేను ఇక్కడ యాక్చువల్‌గా సబ్ అరేనే. కానీ నేను ఇక్కడ ఏం కండిషన్ పెట్టా? ఇట్ హాస్ టు 3 ఎగ్జాక్ట్‌లీ 3. నువ్వేదైతే పీస్ కట్ చేస్తావో, ఆ పీస్ సైజ్ వచ్చేసి మస్ట్ ఎగ్జాక్ట్‌గా 3 సైజే ఉండాలి. ఇక్కడ 2 సైజ్ ఉంది కాబట్టి కుదరదు. ఓకే. అంటే ఈ పర్టిక్యులర్ అరేకి ఉన్న ఆల్ పాసిబుల్ కాంబినేషన్స్ సబ్ అరేస్ ఇవేనా కాదా? ఆల్ పాసిబుల్ సబ్ అరేస్ ఇవేనా? నైస్. 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 సో, ఇప్పుడు నేనేమంటున్నాను, ఆ సబ్ అరేని సమ్ చేసిన తర్వాత ఉన్న దాంట్లో మాక్సిమం ఎందులో వస్తే ఆ మాక్సిమం ఆన్సర్‌ని నాకు కావాలి అంటున్నా. సో, ఇప్పుడు ఈ అన్నిటికి ఒకసారి చూద్దాం. లైక్ ఆన్సర్ ఎంతొస్తుందో అనేది. సీ, దీనికెంత 7 లైక్ 4 + 2 + 1 7 అంతే కదా! అండ్ సిమిలర్ వే మనము మిగతాయి కూడా అంతే చూద్దాము. నెక్స్ట్ ఏముంది 2 + 1 + 7 ఎంత ఇది 10. ఆ నెక్స్ట్ 17. నెక్స్ట్ ఇది 16. ఇది 11 అండ్ ఇదొచ్చేసి 3 అండ్ దెన్ 4 అండ్ దెన్ 2. సో, అమాంగ్ దెమ్ మాక్సిమం సమ్ ఇచ్చే సబ్ అరే ఆఫ్ సైజ్ 3 ఏంటి? ఇదేనా? ఇదేనా? అంటే దాని పోర్షన్‌కెళ్తే 179 ఉంది. ఇదేనా? అంటే ఈ పర్టిక్యులర్ సబ్ అరేని పిక్ చేసుకుంటే నాకు మాక్సిమం సమ్ వస్తుందా లేదా? మాక్సిమం సమ్ వస్తుందా లేదా? నేను అడుగుతున్న క్వెషన్ ఇది. ఓకే. యూ నీడ్ టు రిటర్న్ దిస్ పార్ట్. ఇది క్వెషను. సో, ఈ క్వెషన్‌కి అసలు బేసిక్ ఇంట్యూషన్ థాట్ ఏమొస్తుంది చెప్పు? ఓకే. ఏముంది? నువ్వొక సబ్ అరే అడుగుతున్నాను. మస్ట్ అండ్ షుడ్‌గా బ్లైండ్‌గా నేను ఎక్కడైతే బ్యాక్స్ అని ఉందో అంటే ఈ క్వెషన్ చదవంగానే ఫస్ట్ మనకి ఏ థింకింగ్ ప్రాసెస్ వస్తుంది? ఓకే. ఎక్కడైతే మ్యాక్స్ అని ఉందో నాకు మాక్సిమం సమ్ కావాలి. మాక్సిమం సమ్ కావాలి అంటే వాట్ ఇఫ్ ఐ కెన్ పిక్ ఎ మాక్సిమం ఎలిమెంట్ ఫ్రమ్ థాట్. దాని పక్క నుండి నేను
లైక్ k = 3 అన్నా కాబట్టి ఇటుకొకటి జరుపుతాను, లేకపోతే దాని దగ్గర నుండి 2 జరుపుతాను అంతేనా, లేకపోతే దాని దగ్గర నుండి ఈ 3కి వెళ్తాను అనే ఆలోచన రావచ్చు, తప్పు లేదు. అంటే ఏంటి, ఐదర్ అంటే ఆ 9ని హోల్డ్ చేసి 9 ఉన్న ప్లేస్‌లో ముందున్న 2 వాల్యూస్‌ని తీసుకుంటా. అది k3 కాబట్టి ఓకే. తీసుకుంటా. ఓకే. 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 లేదా 9ని మిడిల్‌లో వచ్చేలాగా మిగతా 3 తీసుకుంటా. ఓకే. అంటే 7, 9, 0. లేదా 9ని చివరి దాకా పెట్టి లైక్ ఫస్ట్‌లో పెట్టి 9, 2, 0 దాని పక్కన ఉన్నయి తీసుకుంటా. అంటే ఇలా తీసుకుంటా. ఓకే. ఇప్పుడు ఇలా నేను తీసుకుంటే దాని తర్వాత ఇక్కడ నాకెంతొచ్చింది? ఆబ్వియస్‌గా ఇది 17 అండ్ దెన్ ఇది 16 అండ్ దెన్ ఇది 11. సో, ఇప్పుడు నేను అన్ని పాసిబుల్ కాంబినేషన్స్ నేను చేయక్కర్లేదు కదా! అని అంటావేమో. ఓకే. నీ ఐడియాలజీ కరెక్టే. కానీ నేనిక్కడ అరే అని చెప్పా గానీ, నేను నీకు చెప్పానా అండ్ ఐ యామ్ గోయింగ్ టు గివ్ యూ ఓన్లీ పాజిటివ్ వాల్యూస్ అని. చెప్పరా? ఈవెన్ పాజిటివ్ వాల్యూస్ ఉన్నా ఈవెన్ పాజిటివ్ వాల్యూస్ ఉన్నా, వాట్ ఇఫ్ ఇదే నేను ఇక్కడుండి అంతకన్నా ఇక్కడ నెక్స్ట్ పెద్ద దాని కింద ఇంకొంచెం ఫర్దర్‌గా ఎక్కువొచ్చే నంబర్ ఉంటే? సో, ఈ సార్ట్ ఆఫ్ ప్యాటర్న్ అనేది ఐడెంటిఫై కావట్ల. ఓకే. నైస్. నైస్. అంటే డెఫినిట్‌గా వి నీడ్ టు గో విత్ ఆల్ పాసిబుల్ కేస్. ఎక్కడుండిద్దో తెలీదు కాబట్టి. దో అది మాక్సిమం ఉంది కాబట్టి మాక్సిమం మీద స్టిక్ అవ్వలేం గదా! ఓకే. ఓకే. అట్‌లీస్ట్ సమ్ సెన్స్‌గా వస్తుంది. అంటే మరిప్పుడేం చేయాలి? అన్ని పాసిబుల్ సొల్యూషన్స్ నాకు కావాలి. మరి అన్ని పాసిబుల్ సొల్యూషన్స్ కావాలి అంటే సింపుల్‌గా నేను 2 ఫర్ లూపులు రాసి, ఇలా ఎవ్రీ టైము ఆ ప్రతి సబ్ అరేని ట్రావర్స్ చేస్తూ సమ్ చేసి, అప్పటిదాకున్న మాక్సిమమ్‌ని నేను ఫైండ్ ఔట్ చేయొచ్చా లేదా? థట్ ఈస్ వాట్స్ థింకింగ్ రైట్. లైక్ థట్ ఈస్ వాట్ వి ఆర్ గెట్టింగ్ రైట్. అంటే ఇక్కడ నుండి ట్రావర్స్ చేస్తూ ఫస్ట్ ఈ 3 చేస్తా. నెక్స్ట్ నా ఇండెక్స్ జరిపి మళ్ళా ఇక్కడ నుండి 3 చేస్తా. నెక్స్ట్ జరిపి మళ్ళా ఇక్కడ నుండి నా 3 చేస్తా. అంతేనా? అంటే సింపుల్‌గా 2 ఫర్ లూపులు పడితే అయిపోద్దా లేదా? అంతేనా? అంటే డైరెక్ట్‌గా నేనిక్కడ ఫర్ i = 0, i less than n అండ్ i ప్లస్ ప్లస్ దాని తర్వాత ఐఎమ్ గోయింగ్ టు చేంజ్ సో దట్ యూ డోంట్ గెట్ కన్‌ఫ్యూజ్. సో, ఇక్కడేంటి నాకిప్పుడు i నుండి రావాలి. అండ్ j లెస్ థాన్ n అండ్ j ప్లస్ ప్లస్ అవునా? లైక్ ఈ -1, +1 గురించి పట్టించుకోవద్దు. మనం చేద్దాం. సో, ఇప్పుడు నాకేం కావాలి? అప్పటిదాకా అంటే ఆ బ్లాక్ దాకా హోల్సమ్ కావాలా? అంటే ఇప్పుడు నాకిక్కడ జే ఎన్ కాదు కదా! ఎక్కడి దాకా కావాలి? అరే! కే దాకా. కే ఎంతుంటే అంత. అంతే కదా! అంటే అది ఫిక్స్ చేసి అక్కడి నుండి 3 ఎలిమెంట్స్ కావాలి. ఐ ఎక్కడుందో అక్కడి నుండి 3 ఎలిమెంట్స్. ఇక్కడ నేను నా టెంపరరీ కోసం ఒక సమ్‌ని తీసుకుంటున్నా. సో, ఇప్పుడిక్కడ టెంప్ సమ్ ప్లస్ ఈక్వల్స్ టు వాటెవర్ ద అరే ఆఫ్ జే. ఇలా రాయొచ్చా? వన్స్ ఈ హోల్ ప్రాసెస్ అయిపోయిన తర్వాత వాట్ ఐ నీడ్ టు మేక్ ష్యూర్? ఐ నీడ్ టు మేక్ ష్యూర్ మన గ్లోబల్ మ్యాక్స్ లైక్ టోటల్‌గా ఓవరాల్ మ్యాక్స్ ఎంతొచ్చిందో ఇనీషియల్‌గా 0 అనుకుందాం. లేదు నెగెటివ్స్‌లో కూడా వచ్చే పాసిబిలిటీ ఉంది. అప్పుడు 0 ఎఫెక్ట్ అయ్యిద్ది కదా! అననంటే సో, టేక్ -ఇన్ఫినిటీ. లైక్ ప్రోగ్రామింగ్ టెర్మినాలజీలో ఎలా ఆలోచించాలో చూద్దాం. బట్ -ఇన్ఫినిటీ. సో, ఇక్కడేం చేస్తున్నాను నేను? విచ్ ఎవర్ ద మ్యాక్స్ అంటే నా ఈ కరెంట్ మ్యాక్స్‌లో ఇప్పుడు మాక్సిమమ్ ఆఫ్ వాటెవర్ ఇట్ ఈస్ నా టెంప్ సమ్ ఎంతుంది అది గాని, లేదా ఈ మ్యాక్స్ గాని ఏదుంటే అది మ్యాక్స్‌లో పెట్టు. ఏదుంటే అది మ్యాక్స్‌లో పెట్టు. మరిప్పుడు ఎక్కడి దాకెళ్ళాలి? ఇలా 1, 2 ఎళ్తుంటే లాస్ట్ ఈ 3 దాకొచ్చి ఆపేయాలా? లాస్ట్ 2 పనికిరాదా? అంటే -k. -k దాకా రన్ చెయి. సో, దీని టైమ్ కాంప్లెక్సిటీ ఎంతిప్పుడు? ఇలా దీని టైమ్ కాంప్లెక్సిటీ చేస్తుంటే ఇదొచ్చేసి 0 నుండి n-k దాకా రన్ అవుతుంది. ఇది ఎవ్రీ టైమ్ k టైమ్స్ రన్ అవుతుంది. అవునా? అంటే ఇది ఆల్మోస్ట్ నేను నొటేషన్ బేసిక్ మీద n-k ఇంటూ k అని చెప్పొచ్చా? ఇది -k ఈ -1 +1 గురించి లైక్ ఫైన్ యూ కెన్ కీప్ ఇట్ ఆర్ ఇఫ్ యూ డోంట్ వాంట్ యూ కెన్ సే లైక్ సింప్లీ n ఇంటూ k అని రాయొచ్చా? లేదు అండ్ ఐ యామ్ గోయింగ్ టు స్టిక్ విత్ దిస్ అనుకుంటే ఇలానే ఉంచు. n-k ఇంటూ k అని. ఓకే. అని ఇలా చెప్పంగానే నీకొచ్చే నెక్స్ట్ థింకింగ్ ప్రాసెస్ ఏంటి? అరే! లేదు. నువ్వేమన్నావిక్కడ? నువ్వంది 3. అసలు ఈ ఫర్ లూప్ రాయడం ఎందుకు? 3 కోసం ఫర్ లూప్ రాయడం ఎందుకు? నేను సింపుల్‌గా ఫర్ లూప్ రాయకండా ఫర్ int i equals to 0, i less than n-k and then i plus plus రాసి
I plus plus రాసి and I'm straight away taking here global max equals to 0 and then what I'm going to pick is నా టెంపరరీ సమ్ములో లైక్ వాట్ ఎవర్ మై టెంపరరీ సమ్లో ఇక్కడ నేను ఫస్ట్ యా వాట్ ఎవర్ మై అరే ఆఫ్ ఐ ఉందో అది పెడతాను, దాని తర్వాత నా అరే ఆఫ్ ఐ ప్లస్ 1 పెడతాను, దాని తర్వాత నా అరే ఐ ప్లస్ 2 పెడతాను. ఓకే అండ్ హియర్ ఐఎమ్ గోయింగ్ టు యాడ్ లైక్ ఇదే టెంప్ ప్లస్ ఇక్కడ అనుకో టెంప్ ప్లస్ అండ్ ఇన్ ద సేమ్ వే అండ్ ఐఎమ్ డూయింగ్ హియర్ టెంప్ సమ్ ప్లస్ అని. సో ఇలా నేను రాసేస్తాను అండ్ ఇక్కడ వీఆర్ మిస్సింగ్ దిస్ మ్యాక్సిమం పార్ట్, సో డోంట్ కన్ఫ్యూజ్ దట్. అవుట్ ఆఫ్ దిస్ మ్యాక్సిమం ఇది లైక్ టెంప్ సమ్ కూడా ఉంది. ఓకే సో ఇది ఇలా ఉంది, ఇలా నేను రాసేస్తాను. అప్పుడు ఇక్కడ n - k ఇంటూ k అవ్వదు కదా, ఇక్కడ లోపల రాసింది జస్ట్ కాన్స్టెంట్ అర్థమెటిక్ ఆపరేషన్స్ కదా, అండ్ దిస్ విల్ బి లీడింగ్ టు బిగ్ ఆఫ్ 1 అండ్ దిస్ విల్ బి లైక్ n - k టైమ్స్, సో ఓవరాల్ ఇట్ విల్ బి n అండ్ ఇక్కడ వచ్చేసి n ఇంటూ k అని అంటావేమో. ఫైన్, టూ గుడ్, అట్లీస్ట్ ఇట్లా థింక్ చేసావు అంటే టూ గుడ్. బట్ అది ఎప్పుడు సాటిస్ఫై అయింది, ఎప్పుడైతే నేను k ఈక్వల్స్ టు 3 అన్నాను, వాట్ ఇఫ్ నేను k ఈక్వల్స్ టు 5 అంటాను, అప్పుడు 5 కదా, స్టిల్ ఐ కెన్ కంటిన్యూ దిస్ పార్ట్, 5 కాబట్టి స్టిల్ ఐ కెన్ కంటిన్యూ దిస్ పార్ట్. వాట్ ఇఫ్ నేను k 25 అనుకుంటే ఐ కెన్ ట్రై అని అంటావు. వాట్ ఇఫ్ k ఈక్వల్స్ టు 100 అయితే, వాట్ ఇఫ్ k ఈక్వల్స్ టు 200 అయితే, 250 అయితే, 1000 అయితే. So obviously you can't write this one, right? It is smaller value అయితే. So you need to come up obviously this solution. అంటే మరి ఈ సొల్యూషన్ ఇప్పుడు ఎంత అయింది, n - k ఇంటూ k అవుతుంది అవునా. సో ఎప్పుడైతే I'm removing this part, so I can remove this part. సో ఎప్పుడైతే నేను k ఈక్వల్స్ టు పెద్దది అని అంటున్నాను, యూ కాంట్ రైట్ విత్ ద కాన్స్టెంట్ థింగ్స్, రైట్? సో యూ హ్యాస్ టు యూస్ ఫర్ లూప్, అదే కదా మనం లూప్స్లో తెలుసుకుంది. సో ఇప్పుడు ఇక్కడ ఏంటి మరి, డూ వి రియల్లీ నీడ్ టు రీకంప్యూట్ అంటే ఇక్కడ ఒక ఫర్ రాస్తున్నాము, సమ్ హ్యాపెనింగ్ జరుగుతుంది, లోపల ఇంకో ఫర్ రాస్తున్నాము అండ్ సమ్ కంటెంట్ జరుగుతుంది. డూ వి రియల్లీ నీడ్ టు రీకంప్యూట్ ఇట్ అగైన్ అండ్ అగైన్? ఒకసారి క్లియర్గా చూద్దాం, ఒకసారి ఇంకొంచెం ఈ పర్టికులర్ ప్రాబ్లమ్ని అనలైజ్ చేద్దాం. ఫస్ట్ ఇక్కడ ఏం చేస్తుందని చెప్పు, ఇక్కడ ఉన్న వాల్యూని ఫిక్స్ చేసి అండ్ ఇప్పుడు నీకు క్లియర్గా అర్థం అవడానికి మేబీ యూ కెన్ అస్యూమ్ దిస్ వీ హ్యావ్ 1 lakh size అరే. ఓకే 1 lakh size అరే, 1 lakh. దాని తర్వాత నా కే సైజ్ వచ్చేసి ఇప్పుడు నేను 100 అన్నా, అట్లీస్ట్ ఇప్పుడు సమ్ సెన్స్గా ఉందా? ఓకే ఇక్కడ ఫిక్స్ చేసి 100 వాల్యూస్ని కంప్లీట్ చేయాలి, నెక్స్ట్ ఫిక్స్ చేసి మళ్ళీ 100 వాల్యూస్ని కంప్లీట్ చేయాలి, నెక్స్ట్ ఫిక్స్ చేసి మళ్ళీ 100 వాల్యూస్ కంప్లీట్ చేయాలి. అలా 1 lakh సైజ్ నేను కంప్లీట్ చేయాలి. 1 lakh సబరేజ్ అంటే ఆల్మోస్ట్ 1 lakh - 100 సబరేజ్ వస్తాయి. అన్ని టైమ్స్ యూ నీడ్ టు రీకంప్యూట్ ఇట్. ఓకే సో ఇప్పుడు ఈ ప్రాబ్లమ్కి డూ వీ నీడ్ టు రియల్లీ రీకంప్యూట్ ఇట్ అగైన్ అనేది చూద్దాం. దీనికి A, B, C, D, E, F, G, H, I, J. Yeah, okay, I'm naming as this way. సో ఇప్పుడు ప్రాపర్గా నువ్వు అబ్జర్వ్ చేస్తే ఫస్ట్ కంప్యూట్ అవుతున్న థింగ్ ఏంటి, ఓకే అండ్ ఇక్కడ ఫర్ దిస్ వన్ not 3, we will assume 4 so that you will get some more clarity. Okay so ఫస్ట్ నేను చేయాల్సింది ఏంటి, ఐ నీడ్ టు పిక్ A, B, C and then D. అవునా, దీని వాల్యూ ఏంటి 4 + 2 + 1 + 7, సో దిస్ విల్ బి 10 అండ్ దిస్ విల్ బి 14. అవునా, నెక్స్ట్ ఏం చేస్తున్నావు, క్లియర్గా ఇంపార్టెంట్ పాయింట్. నెక్స్ట్ ఏం చేస్తున్నా, నా ఐ వాల్యూని ఇలా షిఫ్ట్ చేసి అక్కడ నుండి 4, అక్కడ నుండి రెస్ట్ 4 కంప్లీట్ చేస్తున్నానా అంటే ఇక్కడ ఏం చేస్తున్నాను, ఆ వాల్యూస్ వేస్తే B + C + D + E వేస్తున్నా, అంటే దాని వాల్యూస్ ఎంత 2 + 1 + 7 + 9, ఎంత ఇది 19. అవునా, ఫైన్. కానీ డూ వీ రియల్లీ నీడ్ టు రీకంప్యూట్? నువ్వు ప్రాపర్గా అబ్జర్వ్ చేస్తే ప్రీవియస్గా ఏదైతే మనం A + B + C + D చేసామో నెక్స్ట్ ఉన్న దాంట్లో
ఆల్మోస్ట్ అదే బీసీడీ రిపీట్ అవుతుంది. మళ్ళా నువ్వు ఈ పర్టిక్యులర్ దాన్ని బి ప్లస్ సి ప్లస్ డి ఏదైతే ఉందో ఇక్కడ కూడా మళ్ళా బ్లైండ్గా బి ప్లస్ సి ప్లస్ డి అనే దాన్ని రీకంప్యూట్ చేస్తున్నావు. వాట్ ఇఫ్ ఈ పర్టిక్యులర్ది నాకు టోటల్ సమ్ హోల్డ్ అయి ఉంటే ఒక చోట స్టోర్ చేసి ఉంటే కాంట్ ఐ డూ డైరెక్ట్గా అంటే ఈ 14ని నేను కానీ తీసుకోగలిగితే ఇప్పుడు ఎప్పుడైతే నేను నెక్స్ట్ దానికి పాయింట్ చేశానో దాని ముందు యొక్క ఏని రిమూవ్ చేయడం అనే కదా. ఇక్కడ నాకేంటి ఫస్ట్ ఏ బి సి డి అనే దాన్ని కంప్లీట్ చేశా. నెక్స్ట్ ఉన్న సబ్ అరేకి నేను బి సి డి ఈ ఉన్నదాన్ని నేను కంప్లీట్ చేస్తున్నా. ఎందుకు మరి రీకంప్లీట్ చేస్తున్నావు? ఇవి యాజ్ ఇట్ ఈజ్గా ఉంచి ఈ హోల్ దానికి ఒక సమ్ వస్తే ఆ సమ్ములో ఈ ఏ అనే దాన్ని తీసేస్తే ఇప్పుడు నాకు మిగిలేదేంటి బి ప్లస్ సి ప్లస్ డియా కాదా? సమ్ములో నుండి ఏ తీస్తే నాకు మిగిలేది బి ప్లస్ సి ప్లస్ డి అయినా కాదా? అరే ఏముంది, ఏ ప్లస్ బి ప్లస్ సి ప్లస్ డి ఈక్వల్స్ టు సమ్ అయితే సమ్ ఎక్స్ అని అనుకుంటే ఇప్పుడు బి ప్లస్ సి ప్లస్ డి ఎంత అయింది? సమ్ మైనస్ ఏ. మరి ఇక్కడ నాకు ఆ ఏని నేను ఫెచ్ చేయొచ్చా లేదా? చేయొచ్చు. ఇప్పుడు అదే సమ్ని ఏదైతే మనకు అప్డేటెడ్గా ఉందో ఆ మైనస్ ఏ అంటే సమ్ మైనస్ ఏ అనే దాంట్లో ఇప్పుడు కొత్తగా వచ్చిన ఈని యాడ్ చేస్తే నాకు ఇప్పుడు అక్కడ బి ప్లస్ సి ప్లస్ డి ప్లస్ ఈ కంప్యూటేషన్ దొరుకుతుందా లేదా? దొరుకుతుంది. మరి ఎందుకని రీకంప్యూట్ చేస్తున్నాము? ఇప్పుడు మళ్ళా ఈ చిన్న ట్రిక్ని ప్రాపర్గా అబ్జర్వ్ చేద్దాం. ఫస్ట్ ఇక్కడ ఏమవుతుంది చూడు. ఫస్ట్ ఏదైతే నేను ఈ బాక్స్లో పెట్టుకున్నానో ఈ డేటాని కంప్లీట్ చేయాలి. 4 + 2 + 1 + 7 ఎంత? 14. నెక్స్ట్ చూడు, నెక్స్ట్ సబ్ అరే ఏంటి? నెక్స్ట్ సబ్ అరే నువ్వు ప్రాపర్గా చూస్తే ఇదేనా కాదా? ఇక్కడ గ్రీన్ దాంతో హైలైట్ చేసిందా కాదా? అండ్ ఇప్పుడు చూడు, ఇక్కడ ఎప్పుడైతే ఐఎమ్ గోయింగ్ టు జూమ్ ఇట్ సో దట్ నీకు ఇంకొంచెం క్లారిటీ ఉంటుంది. ఓకే, వీ కెన్ డూ ఇట్ అగైన్, ఇట్స్ ఫైన్. సో ఇప్పుడు చూడు, ఫస్ట్ నాకు వచ్చిన సబ్ అరేనేమో ఇది సైజ్ ఆఫ్ 4. నెక్స్ట్ నాకు వచ్చే సబ్ అరే ఏంటి? నెక్స్ట్ నాకు వచ్చే సబ్ అరే ఈ గ్రీన్దేనా కాదా? అఫ్కోర్స్, అంటే రెండిటిలో కామన్గా ఉంది ఈ పోర్షనా కాదా? నేను ఈ పోర్షన్ని నా దగ్గర పెట్టుకోగలిగితే అందులో దీన్ని యాడ్ చేస్తే కొత్తగా వచ్చే సబ్ అరే ప్రాబ్లం అయిపోయిందా లేదా? ఇదే నా కే సైజు 100 అయితే ఫస్ట్ 100 నువ్వు కంప్లీట్ చేస్తావు. నెక్స్ట్ ఆ ఒక్క దాన్ని నేను ఇక్కడ ఏం చేస్తున్నా, ఆ చివరి దాన్ని కొత్తది యాడ్ చేస్తున్నాను. అండ్ ఈ పర్టికులర్ దాన్ని లీవ్ చేస్తున్నానా? మళ్ళా మరి మిగతా 99ని రీకంప్లీట్ చేయాలా? అక్కర్లా. ఎందుకు? ఈ డేటాని అంటే ఈ హోల్ డేటా కానీ నాకు ఒక ప్లేస్లో ఉంటే అందులో ఈ చిన్న పార్ట్ డేటాని తీసేస్తే అండ్ దాని తర్వాత ఈ చిన్న పోర్షన్ పార్ట్ని యాడ్ చేస్తే కాన్స్టెంట్ ఫ్యాక్టర్లో ప్రాబ్లం అయిపోతుందా లేదా ఆ కంప్యూటేషన్? లేదంటే మళ్ళా నువ్వు కే టైమ్స్ కంప్లీట్ చేయాలి. అండ్ దిస్ ఈజ్ వాట్ స్లైడింగ్ విండో. ఇక్కడ ఏమవుతుంది, విండో అనే హైపోథెటికల్ బేస్ మీద మనం స్లైడ్ చేస్తున్నాం. ఫస్ట్ చూడు, రెడ్ అనే పోర్షన్లో ఒక విండో లాగా ఎజంప్షన్ చేసుకుంటే నెక్స్ట్ అది ఏమవుతుంది, నెక్స్ట్ సబ్ అరేకి నెక్స్ట్కి పుష్ అవుతుంది. ఆ నెక్స్ట్ ఇదేనా అంటే ఇక్కడ ఏమవుతుంది, డేటా మళ్ళా స్లైడ్ అయ్యి అదే కంప్యూటేషన్ చేస్తున్నాం, స్లైడ్ అయ్యి అదే థింగ్ని చేస్తున్నాం. వై కాంట్ వి రీయూస్? అండ్ దిస్ ఈజ్ కాల్డ్ స్లైడింగ్ విండో. ఎంత
ఇంతకు మించి ఏం లేదు. ఇంతకు మించి స్లైడింగ్ విండోలో ఏం లేదు. అండ్ ఇప్పుడు ఇదే ప్రాబ్లమ్‌ని లైక్ ఎలా సాల్వ్ చేయాలి అనేది చూద్దాం ఈ మెథడ్‌లో. చూడు ఇప్పుడు మరి దీని కంప్యూటేషన్ ఎంత ఫస్ట్ ఈ 4 గురించి చూడు. ఎంత 10 ప్లస్ ఇది 14 ఇక్కడ నేను 14 అని రాస్తున్నా. 14 అని రాస్తున్నా. నెక్స్ట్ ఏమైద్ది నాకు నెక్స్ట్ చూడు ఈ 4 వచ్చాయి. ఈ 4 ఇందులో నుండి ఆల్రెడీ ఇది ఉంది కాబట్టి ఇప్పుడు నాకు ఇక్కడ, ఇక్కడ అండ్ ఫస్ట్ మనము ఇక్కడ, ఇక్కడ ఒక పాయింట్ పెట్టుకుందాం అనుకుందాం సైజ్ ఆఫ్ 4. సో నాకు ఈ హోల్ డేటా కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ చూడు ఇప్పుడు ఈ పాయింట్‌ని ముందుకు జరిపా. ఈ పాయింట్‌ని ముందుకు జరిపా. అంటే నా స్లైడింగ్ విండో ఆ సబ్ అరే యొక్క స్టార్టింగ్‌ని, ఎండింగ్‌ని నేను పాయింట్ చేసుకోగలిగితే నెక్స్ట్ ఇప్పుడు చూడు ఏదైతే పాయింట్ ఉందో దాని ముందున్న డేటాని రిమూవ్ చేసి ఏదైతే నా ఎండ్ పాయింట్ ఉందో ఇది నా స్టార్ట్ ఇది నా ఎండ్. ఏదైతే నా ఎండ్ పాయింట్ ఉందో అందులో ఉన్న డేటాని ప్లస్ చేస్తే అంటే ఎంత ఇది 10 ప్లస్ 9 19. ఇది 19 కాదా? 2 ప్లస్ 1 ప్లస్ 7 ప్లస్ 9 ఇది 10 అండ్ ఇది 19. డన్. ఎంత టైము? కాన్స్టెంట్ టైము. లేదు. మళ్ళా చూద్దాం. నెక్స్ట్ చూద్దాం ఫర్దర్‌గా. నెక్స్ట్ ఇప్పుడు నా స్టార్ట్ ఇక్కడికి వెళ్తుంది. నా ఎండ్ ఇంకొంచెం జరుగుతుంది. స్లైడ్ అవుతుంది. ఇప్పుడు నా ప్రీవియస్ డేట్ ఎంత? 19. సో ఇదే 19లో ఇప్పుడు నాది ఏం రిమూవ్ చేయాలి? నా స్టార్ట్ ఇప్పుడు ఎక్కడుందో దాని ముందు దాని డేటా తీసుకొని రిమూవ్ చేసేయి. ఎందుకు? ఇప్పుడు నాకు అప్డేటెడ్ అయిన స్లైడ్ విండో ఇది. అవునా? ఈ పర్టిక్యులర్ పోర్షన్‌కి సంబంధించిన డేటా, ఈ పర్టిక్యులర్ పోర్షన్ డేటా. సో ఇప్పుడేంటి ఈ 19లో ముందున్న డేటా ఎంత? 2 దాన్ని తీసేయి. ఇప్పుడు నా ఎండ్ ఎంత హోల్డ్ అయింది? 0. అంటే ఇదంతా 17. అవునా కదా? చూద్దాం. 1 ప్లస్ 7 ప్లస్ 9 17 అండ్ నెక్స్ట్ సేమ్ అలానే స్లైడ్ అవుతావు. వచ్చిన దాంట్లో ఆన్ ద గోలో ఏది మాక్సిమం ఉంటే అది చేస్తావు. అంతే. మరి దీని టైం కాంప్లెక్సిటీ ఎంత? దీని టైం కాంప్లెక్సిటీ ఏముంది? ఫస్ట్ ఏదైతే కే సైజ్ ఉందో దాని యొక్క సమ్ కావాలా? సో దట్ నెక్స్ట్ ఎక్కడి నుండి అయితే నేను స్టార్ట్ చేసిన పాయింటర్‌లని ఫిక్స్ చేసుకుంటానో దాని బేసిస్ మీద నేను కంప్యూట్ చేయడమేనా? అంటే ఫస్ట్ నేను ఇక్కడ నా ఇనీషియల్‌గా ఉన్న సమ్‌ని ఫిక్స్ చేసుకోవాలి. ఎంత? 0 i less than till k and i plus plus. ఇప్పుడు నాకు ఇక్కడ ఎంత రావాలి? సమ్ ప్లస్ ఈక్వల్స్ టు వాట్ ఎవర్ మై అరే ఆఫ్ i. సో ఇనీషియల్‌గా ఇప్పుడు నా సమ్ వచ్చేసిందా? అండ్ దీన్నే నేను నా మ్యాథ్స్ అని కూడా అనుకుంటున్నా. ఏమో ఇది నా ఫ్యూచర్‌లో అవ్వచ్చు. నెక్స్ట్ ఏం చేయాలి? ఇప్పుడు 1 దగ్గర నుండి అండ్ ఐ యామ్ గోయింగ్ టు రన్ టిల్ వాట్ ఎవర్ మై n - k టైమ్స్. ఓకే. n-k. సో ఇప్పుడు ఏం చేయాలి? ఇలా నేను రన్ చేస్తుంటే ఐ నీడ్ మై ఎండ్ పాయింటర్. సో ఈ i అనేదే నా స్టార్ట్ ఇక్కడ. సో ఐ కెన్ పిక్ ఎండ్ పాయింట్. ఈ ఎండ్ అక్కడ వాట్ ఎవర్ మై i ఇక్కడ 1 కాబట్టి సో డైరెక్ట్‌గా ఐ కెన్ కీప్ సమ్ k. లైక్ ఇక్కడ నేను k పెడుతున్నాను. ఎందుకు? ఇక్కడ చూడు 0, 1, 2, 3 అయితే ఇనీషియల్‌గా నాది ఇదంతా అయిపోయి 1 ఆఫ్‌కోర్స్ 4. సో ఇప్పుడు ఇనీషియల్‌గా నాది ఇక్కడ i 1 దగ్గర నుండి అంటే ఇక్కడ నాకు ఎంత అవ్వాలి? ఆ స్లైడ్ విండో ఎంతైతే అంత కవర్ చేయాలి. అవునా? సో ఇక్కడ మన సైజ్ ఎంత? 4. సో అక్కడ నుండే స్టార్ట్ చేయి. అది నా ఎండ్ అయిద్ది. సో ఇప్పుడు ఏం చేయాలి? అప్పటిదాకా నా సమ్ము ఎంతుందో అందులో నుండి అరే ఆఫ్ i - 1ని తీసేసి ప్లస్ అరే ఆఫ్ నా ఎండ్ పాయింట్‌ని యాడ్ చేస్తున్నా. అండ్ దిస్ విల్ బి గోయింగ్ టు మై న్యూ అప్డేటెడ్ లైక్ కరెంట్ విండో. లైక్ ఏదైతే ఇప్పుడు నేను చేయాలనుకుంటున్నానో ఆ విండో. నెక్స్ట్‌కి స్లైడ్ అయితే ఆ నెక్స్ట్‌ది. నెక్స్ట్‌కి స్లైడ్ అయితే ఆ నెక్స్ట్‌ది. అలానేనా కాదా? దాని తర్వాత ఇక్కడ ఏది మ్యాక్స్ ఉంటది? అప్పటిదాకా ఉన్న మ్యాక్సా? కరెంట్ మ్యాక్సా? అండ్ ఇదొచ్చేసి నా సమ్ము. లైక్ నా మ్యాక్స్. డన్. అండ్ ఇదంతా మరి ఇక్కడ ఒకసారి కంప్లీట్ చేయడానికి k టైము అండ్ ఇక్కడ కాన్స్టెంట్ టైం n టైమ్స్ ట్రావెల్స్ అవుతున్నా ప్లస్ n. ఓవరాల్‌గా ఏది ఇంపాక్ట్ చేసేది? n. టైం కాంప్లెక్సిటీ ఎంత? n. ఎవ్రీ టైమ్ అంటే ఎవ్రీ టైము. ఇందాకటిది ఆల్మోస్ట్ k ఇప్పుడు ఇందాక
నా కే గాని ఆల్మోస్ట్ నియర్ టు n/2 ఆ సచ్ వేలో ఉంటే, హాఫ్ ఆఫ్ ద థింగ్స్ ఉంటే, ఇది ఎంత టైం రన్ అయిద్ది? n స్క్వేర్ టైము. మరి ఇది n టైము. సో, స్లైడింగ్ విండో విల్ బాయిల్ డౌన్ సమ్ క్వెషన్స్ ఫ్రమ్ n స్క్వేర్ టు n డ్రాస్టికల్లీ. అరే! ఇక్కడ నువ్వు చెప్తుంటే నాకు ఇంకోటి ట్రిగ్గర్ అవుతుంది. ఇది ఆల్మోస్ట్ నాకు 2 పాయింటర్ మెథడ్ లాగా కనిపిస్తుందే. ఇక్కడ ఒక పాయింటర్ పెడుతున్నా అంటున్నావు. నాకు ఇక్కడ ఇంకో పాయింట్ పెడుతున్నాను. వేర్ k = 4 అయితే నెక్స్ట్ మళ్ళా దీన్ని జరుపుతున్నావు. మళ్ళా దీన్ని జరుపుతున్నావు. దీని ముందున్న దాన్ని, ఇక్కడున్న దాన్ని ప్లస్ చేస్తున్నావు. 2 పాయింటర్లతో మేనేజ్ చేస్తున్నట్టు అనిపిస్తుంది అని అంటే exactly. Sliding window is also a kind of two-pointer method. There is no meaning of a sliding window. It's అది కూడా two-pointer basis intuitive manner లోనే మనము సాల్వ్ చేస్తాము. టూ పాయింటర్ మెథడ్ ఒకటే, స్లైడింగ్ విండో మెథడ్ ఒకటే. బట్ ఇక్కడ ఆ కంప్యూటేషన్ అనేది వితిన్ ద సబరే బౌండరీలో ఉంటుంది కాబట్టి ఇది స్లైడింగ్ విండో. ఆ విండోని స్లైడ్ చేస్తూ ఆ విండో పోర్షన్ ఎక్కడ దాకా అయితే ఉందో అక్కడ దాకా మనం కంప్యూటేషన్స్ చేస్తాము. ఓకే. అండ్ మరి ఇప్పుడు ఎప్పుడు వాడాలి, ఎలా ఐడెంటిఫై చేయాలి, ఎక్కడ వాడాలి, ఈ బేసిస్ది ఆలోచిద్దాం. ఫస్ట్ స్లైడింగ్ విండో అనేది ఫైన్. స్లైడింగ్ విండో అనేది ఎప్పుడైతే ఒక క్వశ్చన్లో వాడు సబరే లేదా సబ్ స్ట్రింగ్ అంటే ఈ సబ్ అనే బేసిస్ మీద ఆల్మోస్ట్ ఇక్కడ కొన్నిసార్లు లింక్డ్ లిస్ట్ లో కూడా యూ కెన్ వర్క్ ఇట్. బట్ యా, యాజ్ ఆఫ్ నౌ లైక్ యూ కెన్ రిమూవ్ దిస్ పార్ట్. సో ఎప్పుడైతే ఈ పర్టిక్యులర్ వర్డ్స్ ని విన్నావో అప్పుడు ట్రై థింకింగ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ స్లైడింగ్ విండో అనమాట. బ్లైండ్గా వర్క్ అయిద్దా అంటే కాదు, వర్క్ అయ్యింది. ఎప్పుడైతే ప్రీవియస్గా కంప్యూట్ చేసిన ఆ విండో యొక్క కంప్యూటేషను ప్రెజెంట్ నేను కంప్యూట్ చేయాలనుకున్న విండో దానికి రీయూజ్ అయ్యే ఛాన్స్ ఉంటే, అంటే ప్రీవియస్గా కంప్యూట్ చేసిన సబెరే వరకు క్లియర్గా రాస్తున్నా, ప్రీవియస్గా కంప్యూట్ చేసిన సబెరే వర్క్. ఇక్కడ సబెరే ఇన్ ద సెన్స్ సబ్ స్ట్రింగ్ కూడా. బట్ యా, అండ్ ఐమ్ లైక్ ఫిక్సింగ్ సబెరే పార్ట్ ఓన్లీ. సబెరే సబ్ స్ట్రింగ్, సబెరే పార్ట్, సబెరే కంప్యూటేషన్ యొక్క వర్క్ ఇక్కడ నీకు రీయూజ్ అయ్యిద్ది అనిపిస్తే దెన్ దేర్ మైట్ బి హైలీ ఛాన్స్ దట్ స్లైడింగ్ విండో యూ కెన్ యూస్. ఓకే. సో ఇలా నువ్వు ఐడెంటిఫై చేయొచ్చు. మరి ఎప్పుడు వాడాలి? ద సేమ్ వే ఎలాగైతే నువ్వు టూ పాయింటర్ మెథడ్స్లో ఇలా ఐడెంటిఫై చేసావో, అంటే క్వశ్చన్ బేసిస్ మీద వాజ్ ఇట్ ఫిట్ ఫర్ టూ పాయింటర్ మెథడ్ అనే జనరల్ అప్రోచ్కి బెటర్గా చేయొచ్చు అనే దాంట్లో స్లైడింగ్ విండో కూడా అంతే. బట్ ఇది ఒక చిన్న బేసిస్ మీద యూ కెన్ లైక్ థింక్ ఇన్ టర్మ్స్ ఆఫ్ దాట్ వే అనమాట. మరి ఇక్కడ ఎలా ఉంటాయి స్లైడింగ్ విండోలు అంటే బేసిక్గా స్లైడింగ్ విండో విల్ కమ్స్ అండర్ లైక్ టూ కేటగిరీస్ అనమాట. వన్ ఈస్ ఫిక్స్డ్ స్లైడింగ్ విండో, ఇంకోటి డైనమిక్ స్లైడింగ్ విండో. ఫిక్స్డ్ స్లైడింగ్ విండో ఏంటంటే ఏదైతే ఇప్పుడు మనం ప్రాబ్లమ్ని చూసాము అంటే ఏంటి, వాడు చెప్పేస్తాడు ముందు ఆన్సర్ ఏ సైజ్ ఆఫ్ సబరేలో కావాలి అనేది. అంటే నాకు k = 4, k = 5 సబరేనా, k = 7 సబరేనా, యూ విల్ గివ్ సమ్ ఫిక్స్డ్ సబరే. ఆ సబరే కోసం మనం కంప్యూట్ చేసుకుంటూ ఉండాలి ఆన్సర్ సొల్యూషన్. సో ఇదొక వన్ టైప్ ఆఫ్ వేరియంట్ అనమాట స్లైడింగ్ విండోలో. ఇంకో టైప్ ఏంటి, స్లైడింగ్ విండో సైజ్ అంతా చెప్పడు. ఐ నీడ్ లార్జెస్ట్ సబరే, లేదా ఐ నీడ్ లైక్ ద స్మాల్, లైక్ ఐ నీడ్ సమ్ సబరే లైక్ ఒక కండిషన్ ఇస్తాడు. అంటే నాకు ఒక సబరే కావాలి, ఆ సబరే సైజ్ అంతా చెప్పడు, ఆ సైజ్ అనేది అన్నోను. బట్ సమ్ బేస్డ్ ఆన్ సమ్ కండిషన్ మీద నాకు ఆ సబరే వ్యాలిడ్లో ఉందా, లైక్ ఈ జోనర్లో ఉంటాయి అనమాట. ఇప్పుడు ఏంటి, సబరే సైజు మనకి తెలియదు, దాన్ని కనిపెట్టాలి, లేదా అలా కనిపెట్టిన తర్వాత కంప్యూటేషన్ రిజల్ట్ని ఇవ్వాలి. ఈ ప్యాటర్న్లో ఉంటాయి. ఇప్పుడు ఇక్కడ ఏంటి, సబరే సైజు ఫిక్స్ కాదు, డైనమిక్గా కొంత పోర్షన్ దాకా పెరుగుతూ ఉండిద్ది, లేదా కొంత పోర్షన్ దాకా తగ్గిపోతూ ఉండిద్ది. సో డైనమిక్గా గ్రో అయ్యిద్ది, పెరుగుతా తగ్గుతా లైక్ పెరుగుతా. సో ఈ బేసిస్ మీద ఉండిద్ది. సైజ్ అనేది k అనేది ఫిక్స్డ్గా ఉండదు. సో ఈ అన్ని ప్యాటర్న్స్ని ఆల్మోస్ట్ స్లైడింగ్ విండోలో ఉండే ఎలాగైతే టూ పాయింటర్ మెథడ్స్ని మనం కంప్లీట్ చేసావో ఇది కూడా ఆల్మోస్ట్ అంతే ప్యాటర్న్లో చేద్దాము. అండ్ నువ్వు అడగచ్చు, అదేంటి నువ్వు టూ పాయింటర్ మెథడ్స్లో లైక్ టూ పాయింటర్ మెథడ్ అయిపోయింది అని అంటే, ఆఫ్ కోర్స్ అయిపోయింది. స్లైడింగ్ విండో, టూ పాయింటర్ మెథడ్,
ఆల్మోస్ట్ ఇవి సమ్ సార్ట్ ఆఫ్ వే సిమిలారిటీ ఉంటాయి. సో, అక్కడ కొన్ని ఏదన్నా మిస్ అయినాయి అనే యాస్పెక్ట్‌లో ఉంటే డెఫినిట్‌గా అవి ఇక్కడ కవర్ అయిపోతున్నాయి. సో, ఈ 2 కాంబినేషన్‌గా చూడు. ఈ రెండిటిని కాంబినేషన్‌గా, కంబైన్‌గా చూడు. విడివిడిగా చూడొద్దు. ఎందుకంటే సమ్ సిమిలర్ వే ఇది కూడా సమ్ సార్ట్ ఆఫ్ వే లైక్ 2 పాయింటర్ బేసిస్ మీద ఉంటుంది. బట్ ఇక్కడ చూడు 2 స్పెసిఫిక్ టు 2 పాయింటర్ మెథడ్‌లో ఏం చేసాము, 2 పాయింటర్‌లు ఫిక్స్ చేస్తే, ఆ పాయింటర్‌లో ఉన్న డేటా వరకే మాత్రం మనం వరీ అయ్యాము. దాని బేసిస్ మీద ఇది ముందుకు జరపాలా అనేది డెసిషన్ బేసిస్ మీద తీసుకున్నాం. బట్ ఇక్కడ ఈ 2 పాయింటర్‌లో ఉన్న హోల్ డేటా బేసిస్ మీద వరీ అవుతాము. దాని తర్వాత రెండిటిని జరుపుతాం. లైక్ అది డైనమిక్, ఇదైతే ఇది. ఒక దాని తర్వాత ఒకటి. బట్ ఇక్కడ ఒకటి జరిపినా లేదా 2 కంబైన్‌గా జరిపినా నెక్స్ట్ కూడా అగైన్ ఆ హోల్ సబ్ అరేని, ఆ హోల్ ఇన్ బిట్వీన్ ఆఫ్ ద డేటా కూడా వర్రీ అవుతాము. థట్ ఈస్ ద ఓన్లీ డిఫరెన్స్ బిట్వీన్ స్లైడింగ్ విండో అండ్ 2 పాయింటర్ మెథడ్. 2 పాయింటర్ మెథడ్ విల్ బి వరింగ్ ఓన్లీ అబౌట్ ద పాయింట్స్ వేర్ వి హావ్ పాయింటెడ్. అందులోనే డేటా. స్లైడింగ్ విండో ఈస్ ఆల్ అబౌట్ లైక్ ఇంక్లూడింగ్ ఆల్, లైక్ ఇన్ బిట్వీన్ కూడా వరీ అవుతాయి. దట్ ఈస్ ఆల్ అబౌట్ స్లైడింగ్ విండో. ఇంతకన్నా స్లైడింగ్ విండో గురించి చెప్పుకోవడానికి ఏం లేదు. అండ్ లాట్ ఆఫ్ క్వెషన్స్ వి విల్ ప్రాక్టీస్ అండ్ లాట్ ఆఫ్ ప్యాటర్న్స్ వి విల్ కవర్. సో, ఎలాగైతే నీకు 2 పాయింటర్ మెథడ్ లైక్ ఇప్పటిదాకా ఏదైతే చేసిన వాటిలో కాన్ఫిడెన్స్ వచ్చిందో ఇది కూడా అంతే వస్తది. ఓకే. అండ్ చెప్తున్నాను, ప్లేలిస్ట్ అంతా అయిపోయిన తర్వాత నువ్వు అనిపిస్తావు స్లైడింగ్ విండో కూడా పెద్దగా ఏం లేదు. ఏదో నేను భయపడ్డాను. అంతకు మించి ఇక్కడ ఏం లేదు అనేలాగా అనిపించే బాధ్యత నాది. ఓకే. సో, మేక్ ష్యూర్ యూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. అండ్ మెయిన్‌గా కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. అండ్ దట్స్ ఇట్ ఫర్ దిస్ వీడియో. థాంక్ యూ.